హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడైతే మనం ఈ వీడియో వచ్చేసి మనకు పూర్తిగా ఒక వ్లాగ్ వచ్చేస్తుంది అనమాట. ఏదంటే మనం ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అవుతున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే అటెండ్ అవుతున్నాం. మనోడైతే స్లీప్ వేసి ఫుల్గా. అలాగే కార్ అయితే మనం బ్లాబ్లాలో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం. ఎక్కడ అంటే నియర్ నందిగామ. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాలా, ఏలూరు దగ్గర. అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అటెండ్ అవ్వాలి. ఇది వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ ఫుడ్ అయితే. క్యాబ్ అంకుల్ అయితే చెప్పాడు ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అని చెప్తే ఇచ్చి పడేసినాం. పెసరెట్టు ఒక village bench car with 17 seater. 17 seater. 7 seater. Yeah. Going to marriage. Going to our roommate. Hand ఇచ్చిండు పవన్ మా పవన్. ఇందాకనే ఫుల్ తిన్నాం కదా, నడుచుకుంటా పోదాంలే దగ్గరనే ఉందిలే అనుకున్నాం. ఏరా గుర్తు దగ్గర ఆడిది గొంతులు తిరుక్కుంటా వచ్చు. మొత్తం తిరుక్కుంటా చాలా లోపల పోతున్నాం. చాలా లోపల పోతుంది. సింగిల్ హ్యాండ్ గణేష్ మారే సింగిల్ హ్యాండ్ ఆటో నడుపుతున్నాడు. ఆటో అంకుల్ అయినట్టు క్రేజీ. అసలు ఏంది అంటున్నాడు. విక్రమ్ నడిపినట్టు నడుపుతున్నాడు. అది బైక్ కదా, ఇది కూడా బైక్ అయింది. బైక్ గాయస్ కలుసుకున్నాము. వీడికి వచ్చాము. వీడికి వస్తే ఏం చేయాలో అర్థం కాకుండా ఇక్కడ తినేసి మంచిగా ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పుడు మళ్ళీ తినాలి కదా. తినాలి కదా, అందరు గారు అంటారేంటి అంతే. ఇక్కడ అలాగా తేజ గారు, పూరి గారు వీడియో తీస్తారేంటి? కానీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కానీ నువ్వు మాట్లాడదామా? మొదలెడదాం. ఏంటి పడిపోయినావు? పడేసారా? ఎందుకు పడేసారా? ఎందుకు? వీడియోడు మధ్యలో ఆడు. అరే బాబు పైకి బాబు. ఓ అదా ఓహో, ఎరుపు రంగు బస్సు పెట్టించాడు అన్న. బస్సులో వెళ్తాం ఇప్పుడు మనం పెళ్ళికి. డైరెక్ట్ అక్కడ కలుసుకుందాం. ఇంకా మాకు నిద్ర వస్తుంది, గాలాట్లేదు, నిద్ర వస్తుంది, కడుపు నిండా అన్నం. ఎందుకు తిన్నాము కూడా తెలియదు. ఎందుకు తింటారు బ్రో? లంచ్ టైం కూడా తింటారు. లంచ్ టైంలో తింటారు బ్రో. దద్దోజనం బాగుంది, స్వీట్లు బాగున్నాయి. అందుకని ఎన్ని పడతాయి తింటాను. ఈయన పేరు మేము చెప్పినాను, నా పేరు చెప్పి తిన్నాడు 2 సార్లు. అంటే అది అలా అటెంప్ట్ చేసింది, మరి తినేసాం. అటెంప్ట్ చేస్తే నువ్వు చిన్నపిల్లడు అటెంప్ట్ అవ్వడానికి. తినేసా బ్రో. ఓకే, అక్కడ కలుసుకుందాం. మనం ఇప్పుడు వచ్చేసి ఏలూరు దగ్గర చిన్న తిరుపతి. ఇది మినీ తిరుపతి అన్నమాట. మనకి తిరుపతిలో నార్మల్ ఎలా ఉంటుందో దేవుడు అలా ఉంటుంది అక్కడ. దీని పేరు వచ్చేసరికి ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల.
గూగుల్ అయితే అదే ఇచ్చింది. అందరు చాలామంది చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఇక్కడ మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వచ్చాం మేము. ఇక్కడ తిరుగుతున్నట్టే ఉంది, జనాలు అట్లే ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్తామో లేదు తెలియదు, ఎందుకంటే పెళ్ళికి టైం అయింది. వాళ్ళ పెళ్ళి తీసుకొని మళ్ళీ రిటర్న్ కావాలి కాబట్టి ఇక్కడ బయట దేవుడిని మొక్కేసి వెళ్ళిపోతాం, దగ్గరికి వెళ్తాం. గైస్ చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అండ్ లైటింగ్. ఇక్కడ మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మ్యారేజ్ కూడా చేస్తున్నారు. చేస్తున్నాడు. ఇదే చిన్న తిరుపతి. ద్వారకా తిరుమల సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ మొత్తం. లోపలికి వెళ్ళడానికి టైం అయితే లేదు. పెద్దవాళ్ళకి ఇబ్బంది పడకుండా ఇది ఒకటి పెట్టినారు. జబర్దస్త్ కూడా జరుగుతుంది. ఇంకా అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి దేవస్థానానికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లల ముఖ్య కార్యక్రమం మొదలుపెట్టే రోజులు పెళ్లి చూసుకున్నాం మనం. అనేక యుగాలలో అనేక రూపాలు దాల్చి జరుగుతుంది. ఇక్కడ అందరు పెళ్లి చేసుకొని మంచిగా దేవుని దగ్గర చేసుకుంటారు. తింటున్నాడు తిండిపోతు. ఒకసారి టిఫిన్ తిన్నాడు, ఇక్కడ సైడ్కి ఉంది కదా టిఫిన్ తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇది తింటున్నాడు. ఎన్నిసార్లు తింటావు సార్? ఇబ్రహీంపట్నం వరకు వాళ్ళ పెట్టిన బస్సులు అయితే రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ అక్కడ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి కదా, ఇంకా వాటికైతే మేము వచ్చేసినాం అనమాట. ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో వచ్చేసినాం. నైట్ అరౌండ్ 2 నుంచి బయలుదేరితే మార్నింగ్ 7కి హైదరాబాద్లో దిగిపెట్టాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, cheers, bye bye.